హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో వచ్చి ఏమిటంటే గోదావరి జిల్లాల్లో ఎంతో ఫేమస్ అయిన పులస చేప పులుసు ఎంతో ఎమ్మీగా టేస్టీగా మట్టి పాత్రలో చేసి చూపిస్తాను. ఈ మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత రెట్టింపు అయ్యి టేస్టీగా ఉంటుంది. అలాగే మా అత్తగారు వాళ్ళ అత్తగారు చేసే విధంగా మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అనేది అంతా అర్థమవుద్ది. అలాగే ఈ చేపను ఎలా కట్ చేసుకోవాలి, కూర ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ చేప అయితే మనకి ఈ పులస చేప అన్నది బంగారు రంగులో మెరుస్తూ మామూలు చేపకి ఈ పులస చేపకి చాలా డిఫరెంట్గా తేడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప అయితే మనకు మెరుస్తూ చక్కగా బంగారు రంగులో ఉంటుంది. అలాగే ఈ పులుసులు అన్నవి చిన్నగా ఉంటాయి. పులస చేపకి మామూలు చేపకి పులుసులు అన్నవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ పులస చేప అన్నది చాలా శుతిమెత్తంగా ఉంటుంది. అలాగే మామూలు చేపల్లా కాకుండా దీన్ని మనం కట్ చేసుకున్న కూడా చాలా తేడాగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇదైతే నేను స్వనన్న చేప తీసుకున్నాను. స్వనన్న చేప తీసుకోవడం వల్ల టేస్ట్ అన్నది మరింత రెట్టింపు ఉంటుంది. మగ చేపకి ఆడ చేపకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్వన కూడా మనకి మామూలు చేపలో స్వన కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలు చేపలో స్వన అయితే మనకి ఇడిపోయినట్టుగా ఉంటుంది. ఇదైతే చాలా మనకి ఒక గుడ్డు టైప్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పులుసులు అన్నది తీసుకోవడం కూడా చాలా ఈజీ. మామూలు చేపలు పులుసు తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటాయి, త్వరగా రావు. ఇది చూడండి ఫ్రెండ్స్, పులుసు తీసుకున్న తర్వాత అయితే దీన్ని ఇలా రాయి మీద ఎట్టి రుద్దుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలు కోసుకున్న తర్వాత దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కడగకూడదు ఫ్రెండ్స్. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనే మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దాన్ని కడుక్కోకూడదు. ముందుగా చేప పులుసు తీసేసుకున్న తర్వాతనే మనం రాయి మీద రుద్దుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మంచి వాటర్లో కూడా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే కడగకూడదు. చూడండి, దీన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని మనం చక్కగా స్వన కూడా సపరేట్గా తీసేసుకొని కడుక్కోవాలి. అలాగే ఎందుకంటే మనం మగ చేప అయితే చక్రాల్లో వస్తాయి ఫ్రెండ్స్ ముక్కలు. ఇది ఆడ చేప కాబట్టి మనకి స్వనతో పాటు పొట్ట తెగిపోద్ది కాబట్టి మనకి ముక్కలు చక్రాల్లో రావు. ఈ పులస చేప అన్నది మనకి ఆస్ట్రేలియాలో పుట్టి అక్కడ నుండి ఎదురుకుంటూ హిందూ మహాసముద్రం బంగాళాఖాతం నుండి చివరగా గోదావరిలోకి ప్రవేశిస్తుంది. గోదావరిలోకి ప్రవేశించిన 2 రోజుల్లోనే ఇది పులస చేపగా మారుతుంది. పులస చేపగా మారుతుంది. అక్కడ బంగాళాఖాతంలో ఉప్పు నీరు కాబట్టి అక్కడ గుడ్లు పెట్టడానికి పనికిరాదు. అందుకే గోదావరిలోకి వచ్చిన తర్వాత పులస చేపగా మారి గుడ్లు పెడుతుంది. ఈ చేపను సముద్రంలో ఉంటే విలస అని అంటారు, గోదావరిలో ఉంటే పులస అని అంటారు. సముద్రంలో ఈ చేపను పడితే ఖరీదు తక్కువ, ఇది గోదావరిలో పడితే ఖరీదు ఎక్కువ. రేటు వేలల్లో ఉంటుంది. గోదావరిలో పట్టిన పులసకి చేప ఎక్కువగా ఆషాఢం శ్రావణ మాసంలో అయితే దొరుకుతుంది. ఈ పులస చేప రేటు కూడా చాలా ఎక్కువగా మామూలు చేపల కంటే ఎక్కువ రేటే పలుకుతుంది. ఫ్రెండ్స్, ఈ చేపను ఎలాగా కట్ చేసుకొని ఎలా కూర చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ ముక్కలు అయితే చూసారు కదా, ఎలా అంగుళన్నర అలాంటి వెడల్పులో కట్ చేసుకోవాలి. మనకి పులుసులో ఎక్కువసేపు మరగాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అదే మనకి మగ చేప అయితే చక్రాల్లో వస్తుంది. దీని ముళ్ళులు కూడా చాలా మనకి మామూలు చేప ముళ్ళలో కాకుండా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇలా శుభ్రంగా కట్ చేసుకొని కవర్లో వేసుకొని ఇంటికి తెచ్చుకొని ఇంకా డైరెక్ట్గా కూర తయారు చేసేసుకోవడమే. ఎందుకంటే దీన్ని మనం కడుక్కోకూడదు కాబట్టి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకొని మనం ఇంక స్వన కూడా చూడండి ఫ్రెండ్స్, మామూలు చేప స్వన అయితే ఇలా ఉండదు. చూడండి ఎంత చక్కగా మనకి చాలా డిఫరెంట్గా ఎర్రగా, అలాగే మనకి ఒక గుడ్డు టైప్లో కనిపిస్తుంది. చూడండి, ఇంతే. చూసారు కదా, దీని టేస్ట్ కూడా మామూలు చేప టేస్ట్కి స్వనకి దీనికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. దీనికి చూసారు కదా చక్కగా మనకి ఎంత చక్కగా ఉందో దాన్ని ఇలాంటి స్వన నేను ఎప్పుడు ఇలాగ చూసి ఉండను కూడాను. చూడండి, ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాము. ముక్కలన్నీ ఇలా రెడీ చేసి మనకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదైతే నాకు 1 కేజీ చేప వరకు ఉంటుంది. దీనికైతే నేను ఒక 100 గ్రాముల చింతపండు, ఒక 5-6 చెంచాల కారం, 1 చెంచా పసుపు, అలాగే ఒక 2 చెంచాలు అయితే నేను ఆవకాయ పచ్చడిలో ఉంటుంది కదా ఆ నూనె, అవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు, దీని తల మామూలు చేప తలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ముక్కలు అన్నీ ఇలా చూడండి. ముక్కలు కూడా ముక్కల పైన ఉన్న కండ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే తీసుకొని సన్నంగా ముక్కలు కట్ చేసుకున్న. చాలామంది అయితే పేస్ట్లా చేసుకుంటారు. అలా కాకుండా ఇలా ముక్కలు వేసుకుంటేనే మంచిది. చింతపండుని అయితే నేను రసం పెట్టుకున్నా. ఒక 5-6 బెండకాయలు లేతగా ఉన్నవైతేనే తీసుకోవాలి పులుసుకి. పచ్చిమిర్చి అయితే నేను కారంగా ఉన్నాయని చెప్పి ఒక 5-6 తీసుకున్నా. మీకు కారం తక్కువ ఉన్నవైతే 10-15 అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక చెంచాన్నర ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కల్లుప్పు, మనకి కావాల్సింది మనకి నూనె ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే నేను ముందు ఒక మట్టి దాకా తీసుకున్నాను కదా, ఈ మట్టి దాకలోకి ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఈ కూరని అయితే ఇలా మట్టి దాకలో చేసుకోవడం వల్లే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పూర్వకాలంలో ఇలా మన పెద్దవాళ్ళు అయితే మట్టి దాకలో చేసుకొని ఈరోజు తయారు చేసుకున్న కూరని మరుసటి రోజు తినేవారు. ఈ పులస చేప అన్నది అప్పటికప్పుడు వండుకొని తింటే టేస్ట్ బాగోదంట ఫ్రెండ్స్. మనకి మరుసటి రోజు తింటేనే ఈ పులస చేపలో ఉన్న టేస్ట్ అంతా అప్పుడు తెలుస్తుంది. ముందు రోజే మనం ఉండి పెట్టుకొని మరుసటి రోజు మధ్యాహ్నం తినాలి. అయితే నేను ఇప్పుడు దీన్ని ఎలాగ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చెప్పాను. దీనికి మామూలు చేప కంట ఈ చేపకి ఉప్పు, కారం, పసుపు ఉప్పు, కారము, పులుపు అన్నీ ఎక్కువగానే పడతాయి. మామూలు చేపకు పడిన దానికంటే ఎక్కువగానే పడతాయి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఆయిల్ కూడా చాలా ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నేను ముందుగా అయితే ముక్కలు వేసుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు, కారము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ధనియాలను, జీలకర్ర, అలాగే మనం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా ముక్కలకు పట్టేలాగా ఈ కారం అన్ని మసాలా అన్నీ పట్టేలా కలుపుకోవాలి. అయితే ఈ పులుసులోనైతే మనం గరం మసాలా కానీ అల్లం కానీ వాడకూడదు. ఇది మనకు ఇలాగే వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి చేప మనకి పులుసు మరిగేటప్పుడు మనకి మామూలు చేప అయితే నీచు వాసన వస్తుంది. ఇదైతే అలా కూడా లేదు ఫ్రెండ్స్, చాలా మంచిగా వాసన వచ్చింది. మనం ఇలా అన్నీ వేసి కలిపి పెట్టుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉడకకుండానే చాలా మంచి టేస్ట్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఉడికిన తర్వాత దాని టేస్ట్ ఇంకా స్మెల్గానే ఎంత బాగుంటుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఒక 100 గ్రాముల వరకు నూనె అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కూరకైతే నూనె ఎక్కువే పడుతుంది. మనకి ఈ పులుసు అన్నది మనకి 3-4 గంటలు మరగబెట్టుకుంటేనే అప్పుడు మనకి దీని టేస్ట్ అన్నది ఈ ముక్కలో ఉన్న టేస్ట్ అన్నది పులుసులోకి దిగుతుంది. అలాగే పూర్వకాలంలో అయితే అప్పుడు చేపలు మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరికినవి అయితే మనకు ఒక 6 గంటల వరకు మరగబెట్టుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 3:30 గంటల వరకు అయితే నేను మరగబెట్టుకున్నాను. ఈ ఉప్పు, కారం అన్ని చేప ముక్కలకు పట్టిన తర్వాత అయితే నేను ముందుగా పిసికి పెట్టుకున్న రసం తీసుకొని పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేస్తున్నాను. మనకి పులుసు ఇంత ఎక్కువసేపు మరగాలి కాబట్టి మనకు కావాల్సిన దానికంటే మనం డబల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతైతే పులుసు కావాలో మళ్ళీ అంత పులుసుని మనం ఎక్స్ట్రా వేసుకుంటే అప్పుడు మనకి మరిగేటప్పటికే అదంతా మరిగిపోయి మనకు కావాల్సినంత పులుసు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని 1 లీటర్ వరకు తీసుకున్నాను. మరి 1 లీటర్ని అయితే వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అంతా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను స్వన కానీ, బెండకాయ ముక్కలు కానీ, ఆవకాయలో నూనె కానీ ఇప్పుడు వేసుకోలేదు ఫ్రెండ్స్. సగం మరిగిన తర్వాత వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, కలర్ చూస్తే ఇప్పుడే మంచి కలర్గా స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుతుంటే. ఇప్పుడే అసలు మనకి కలిపితేనే ఎంత టేస్ట్ ఉందంటే మరిగిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నిన్నైతే స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని, నేను మట్టి పాత్ర కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టట్లే, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మట్టి పాత్ర అనేది బీటలించేస్తుంది కాబట్టి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మనం దీన్ని అయితే అలా బాగా ఒక 3:30 గంటల పాటు మరగపెట్టుకోవాలి. పులుసు అంతా రెడీ అయ్యేటప్పటికి మనకి 3:30 గంటల వరకు పడుతుంది ఫ్రెండ్స్. అయితే నేను ఒక 1/2 గంట అయ్యేటప్పటికి దీనికి మరుగు వస్తుంది. అప్పుడు మనం ఒకసారి మధ్య మధ్యలో అసలు ఇంకా గరిటె అనేది పెట్టకూడదు, చేత్తో తిప్పుకుంటూ కలుపుకుంటూనే దీన్ని మరగపెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అదే మనకి కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా చాలా టేస్ట్ అన్నది ఉంటుంది. చూసారుగా, మనకి ఇప్పుడు కట్టెల పొయ్యి మనకి అందుబాటులో లేనివాను మనం గ్యాస్ స్టవ్ మీదే పెట్టుకుంటాము. కలర్ అయితే చూడండి ఎంత మంచి కలర్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇది నేను ఒక అరగంట అయిన తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇలా మనకు మరగడం అయితే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఒకసారి మనం క్లాత్ పట్టుకొని దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే అప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ మూత పెట్టుకొని మరగపెట్టుకోవాలి. తర్వాత నేను ఇది ఒక 1 అవర్ తర్వాత అయిన తర్వాత, అంటే అప్పటికే మనకి 1.5 గంట టైం అయింది. 1 గంటన్నర టైం అయిన తర్వాత నేనైతే ఈ బెండకాయలు, చేప స్వన వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
అప్పటికి మనం ఫుల్గా చేప పులుసు అయితే చాలా ఎక్కువగా పెట్టాం కదా, మనకంతా మరిగేటప్పటికి ఎంత వస్తుందో మీరే చూద్దురు. ఇలా ఆవకాయలు నూనె కూడా వేసేస్తున్నాను. చాలామంది ఇదే టైంలో వెన్నపూస కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా కావాలితే వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా ఇప్పటికే ఆయిల్ కానీ ఆవకాయ నూనె కానీ అన్నీ వేస్తున్నాం కదా, వీటికే మనకి ఎకటగా ఉంటుంది. మళ్ళీ ఇంకా వెన్న వేసుకుంటే మనకి ఈ కారం కానీ పులుపు కానీ తగ్గిపోయి టేస్ట్ అనేది తగ్గిపోద్ది. అందుకే నేనైతే వేయట్లా, మీకు ఎవరికైనా కావాలితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత అప్పటికి అలా మరిగింది ఫ్రెండ్స్. అప్పుడైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 1/2 అవర్నైతే బాగా మరగబెట్టుకున్నాను. అప్పటికే మనకి పులుసు అనేది రెడీ అయిపోద్ది. అప్పుడు లాస్ట్గా మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని చాలకపోతే ఆ టైంలో మనం ఒకసారి వేసుకుంటే మనకి మళ్ళీ ఒకసారి సరిపోద్ది. నేను వేసుకున్నవి అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మరి ఒకసారి ఇవన్నీ వేసుకొని ఒక అరగంట మరిగిన తర్వాత చూసుకొని, ఎందుకంటే మనం ముందుగా చూసుకుంటే మనకి ఇది ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు చప్పదనం అనిపిస్తుంది. అంతా దగ్గరగా మరిగేటప్పుడు చూసుకుంటేనే మనకు పులుపు కారం అన్నది సరిపోయిందో లేదు. చూసారుగా అలా నూనెంతా ఎలా తేలి ఉన్నదో, ఎంత కలర్ఫుల్గా రెడ్గా ఉందో చూసారు కదా. అప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇంకా అలాగే స్టవ్ మీద నేను మూత పెట్టి, మూత కూడా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఖాళీ ఉంచాలి ఫ్రెండ్స్, లేకపోతే ఆవిరి పడద్దు కదా, మనకి పులుసు అనేది పాడైపోద్ది. మూతని ఒక అంగుళం వెడల్పులో జరిపి ఖాళీ ఉంచుకోవాలి. మరుసటి రోజు పొద్దునకైతే పులుసు అన్నది మనకి ఇలా చక్కగా నూనె తేలి మంచి కలర్ఫుల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్. అయితే చూసారు కదా, చేప సొన అయితే చూడండి ఉడికేటప్పటికి ఎలా ఉందో. మామూలు సొన అయితే మనకి ఇలా పులుసులే వేసుకుంటూ ఇడిపోయిద్ది, కానీ ఇది ఎలా చక్కగా మనం ఎలా వేసింది అలాగే ఉంది. పులుసు కూడా చూడండి మనం ఎంత పెట్టామో చక్కగా మనకి మట్టి దాకాలో కాబట్టి కట్టేసిన తర్వాత కూడా మనకి ఒక 1/2 అవర్ వరకు అలా మరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అంతా అలా మరిగేటప్పటికి నాకు ఇలాగైతే ఉదయానికి అయితే ఇలా ఉంది. చూశారు కదా, మరుసటి రోజు మనం అన్నం తినే టైంకి అయితే పులుసు అయితే ఇలా చక్కగా ఉంది. ముక్కలు కూడా చూడండి, అంతసేపు ఉడికితే మామూలు చేప అయితే ముక్కలు ఇడిపోతాయి, కానీ ఇదైతే విడకుండా ముక్కలు ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి. బెండకాయ ముక్కలు కానీ మనకి చేప ముక్కలు కానీ సొన కానీ ఏమీ విరగలేదు ఫ్రెండ్స్, అలాగే ఉన్నాయి. చూడండి చేప ముక్కలు కానీ సొన కానీ ఎంత పళ్ళగా. నేను ఈ పులుసు అయితే ఎలా తయారు చేస్తానో మీరు చూశారు, ఏమేమి కావాలి అన్నీ వేసానో చూశారు. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. మాకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ ముందుకెళ్ళడానికి మీరు ఎంతో హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మీకు కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ముక్కలు కానీ సొన కానీ ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ.